ఎట్లయితే అతని పేరేంటి అనంతబాబు కేసులో నెగిటివ్ బిగినైందో అలాంటి నెగిటివ్ బిగినైంది. ఇకపైన పోలీసులు గాని ప్రభుత్వం గాని జాగ్రత్తగా ఉండాలి. ఇతని కేసు, ఆ క్రాంతి కుమార్ కేసు, ఈ 2 కేసులలో జరిగిన పరిణామాలు మాత్రం చాలా దారుణమైన పరిణామాలు, ఫ్యూచర్ లో చర్చించదగిన పరిణామాలు. జగన్ కి మళ్ళీ అదే అమ్మాయిని ఎవరినో తెనాలి అమ్మాయిని నాకు పట్టా ఇచ్చాడు జగన్ అన్నందుకు ట్రోల్ చేస్తారు. ఏం చేశారు వీళ్ళు? బచ్చా కేసు పెట్టారు. అదే ఇవాళ అయ్యి ఉంటే గనక వాడి జీవితకాలం బయటికి రానికుండా కేసులు పెట్టేవాళ్ళు. జగన్ రేపు పొద్దున ఇంతకంటే కఠినంగా మాట్లాడేమో నాకు డౌట్. అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చాలా నేర్చుకోవాలి ఆయన, మరి నేర్చుకుంటున్నారా లేదు. సార్ నెక్స్ట్ ఇంకో అంశం, నారా లోకేష్ గారి స్పీడ్ అయితే పెరిగింది కానీ ఇప్పుడు ఇంకొక స్టెప్ పైకి వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మొన్న మహారాష్ట్ర సీఎం ని కలవడం కానీ, మన కొత్తగా ఎన్నికైన పశ్చిమ బెంగాల్ సీఎం ని కలవడం కానీ, ఓకే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కలుస్తున్నారా లేదా అన్న ఒకటి కొంచెం దూకుడు పెంచారు. ముఖ్యమంత్రులు అందరినీ కలుస్తా ఉండడం, కేంద్ర పెద్దలను కలవడం, ఏంటి కథ, ఏం జరగబోతోంది? మీరు లోకేష్ చూస్తున్నారు, లోకేష్ పవన్ ఇద్దరు యాక్టివిటీ కలిపి చూడాలి. ఇక్కడ ఇద్దరి కలిపే ఉన్నాయి. ఇక్కడ చాలా పెద్దది అక్కడే ఉంది అసలు లాజిక్. లోకేష్ తను కాబోయే ముఖ్యమంత్రి అన్నటువంటి సందేశాన్ని ఈ పెద్దవాళ్ళని కలిసిస్తున్నాడు, జనంలో కాదు దేశానికే ఇస్తున్నాడు. సువేంద్ర అధికారిని కలిసి తిరుమల తిరుపతి ఫడ్నవీస్ అంటారు. ఇట్లాగా ఎక్కడికి పోయినా సరే ముఖ్యమంత్రులను కలిసి నేనే కాబోయే ముఖ్యమంత్రిని, మా చంద్రబాబు గారి కొడుకుని నేను అని చెప్పుకుంటున్నారు. ఆ కారణంగానే వాళ్ళు అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. లేకపోతే ఇక్కడ ఉన్న ఆఫ్టర్ ఆల్ మంత్రులు అయితే అచ్చెన్నాయుడు వెళ్తే అట్లాగా గౌరవం ఇవ్వరు. విద్యాశాఖ మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది అలా కలిసారు. గంటా శ్రీనివాసరావు ఎందుకు జగన్ టైంలో మంత్రులు అసలు ఎవరు కలిసారు లేదు. కానీ ఇక్కడ బాబు గారు ఇప్పుడు అక్కడ దాకా వదిలేయండి, ఇప్పుడున్న ఏ మంత్రికి ఉంది అంత సీన్? నారాయణ వెళ్తే ఇస్తారేంటి అంత సీన్? కాబట్టి